పేరు అభిలాష్ అండి. నేను ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీలో పనిచేస్తున్నాను. దాదాపు 15 సంవత్సరాల నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి సేవ చేసుకుంటూ వస్తున్నాం. గతంలో ఉన్న మా వైస్ ఛాన్సలర్ రవీందర్ సార్ గారు మాకు కోలుకోలేని దెబ్బ కొట్టాడు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వేల సంఖ్యలో ఉన్నారు, మీరు చాలా ఎక్సెస్లో ఉన్నారు అనుకుంటా మీకు ఏదో న్యాయం చేస్తామని ఉన్న 15% తీసి మాకు చాలా అన్యాయం చేశాడు. 4 ఏళ్ల నుంచి మాకు జీతం ఎటువంటి జీతం పెరగడం లేదు. ఇప్పుడు మా జీతం 15,000 లోపలనే ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే సార్, మాకు మీ దగ్గర ఉస్మానియా యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారని చెప్పిన రవీందర్ సారే 375 పోస్టులు తీసుకెళ్ళి గవర్నమెంట్కి అప్పడెప్పడం జరిగింది. మా భవిష్యత్తు బాగా చేసినాక మీరు మిగతా పోస్టులు మీరు గవర్నమెంట్కి ఇచ్చి ఫిలప్ చేసుకోండి సార్. ఫస్ట్ మా మీద దృష్టి సాధించండి. మేము లేకపోతే నాయకులు మీకు నంబర్ 1 వచ్చేదా మీరు ఆలోచించండి సార్. 100% మేము ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ, నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ గుడ్ విల్గానే వర్క్ చేసినాం సార్. మా దగ్గర సబ్జెక్ట్ ఉంది, నాలెడ్జ్ ఉంది. దయచేసి మాకు ఏదైనా లైఫ్ ఇచ్చినాక మీరు తదుపరి కార్యాచరణ చేసుకోండి. మాకు టైం స్కేల్ ఇవ్వండి. ఈ టైం స్కేల్ కోరడానికి మేము శాంతియుతంగా రేపు మహా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కావున మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని మా వైస్ ఛాన్సలర్ సార్కి, ఇప్పుడున్న కుమార్ సార్కి రిప్రజెంటేషన్ ఇచ్చి దీన్ని శాంతియుతంగానే మేము ప్రతిదీ సాధిస్తామని చెప్పేసి ఈ మీడియా తరఫు నుంచి మా వీసీ గారికి విన్నవించుకుంటున్నాం. నమస్కారం. నేను ఎంబీఏ కాలేజీలో పనిచేస్తాను. తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయని అనుకున్నాం, కానీ మేము 45 రోజులు సకల జన సమ్మెలో పాల్గొని మా జీతాలను కూడా మేము వదిలిపెట్టుకొని మేము సమ్మెలో పాల్గొని తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించినాం సార్. ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళందరం కూడా. కాకపోతే మేము 10 సంవత్సరాల నుంచి మా చెప్పులు అరిగేలాగా యూనివర్సిటీ నుంచి సెక్రటరియట్కి అందరు మంత్రుల దగ్గరికి వెళ్ళి మా వినతి పత్రం అందజేయడం జరిగింది. అందరూ మాకు ఇప్పుడున్న మంత్రులు అయితే అందరూ కూడా మాకు విద్యాశాఖ మంత్రి మన సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది కాబట్టి ఇప్పుడు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము. మేము చర్చలు జరపడానికి మాకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని మేము ఈ మీడియా ముఖంగా రేవంత్ రెడ్డి గారిని మేము చర్చలు మీరు ఎక్కడ పిలిస్తే మేము అక్కడ రావడానికి మా సంఘ నాయకులు అందరూ కూడా రెడీగా ఉన్నాము. మేము మా చాలానే జీతంతో మేము పనిచేస్తూ ఉన్నాం ఉస్మానియా సిటీ. దాంట్లో మేము ప్రతిదీ ఏదన్నా పని చేయాలన్నా కూడా. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు వెంకన్న, ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ ఎంప్లాయీని. గత 13-15 సంవత్సరాల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాను. నాతో పాటు 1300 మంది ఉద్యోగులు నాన్ టీచింగ్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు మాకు గవర్నమెంట్ ద్వారా టైం స్కేల్ చేస్తే బాగుంటుంది. ప్రస్తుత ధరలను చూస్తుంటే, పిల్లల ఫీజులు చూస్తుంటే, ఇంటి కిరాయి చూస్తుంటే మేము కట్టలేకపోతున్నాము. ఒక్క నాన్ టీచింగ్ ఉద్యోగి కూడా ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరి ముఖంలో చూసినా సంతోషం అనేది లేదు. చాలా బాధాకరంగా ఉద్యోగం చేస్తున్నాము. మేము వెట్టి చాకరీ చేస్తున్నాము. పై అధికారులు చెప్పినట్టు పని చేసుకుంటున్నాము. కాబట్టి మాకు దయచేసి టైం స్కేల్ చేసి మాకు మంచిగా నెలకు ఒక 35-40 వేలు జీతాలు వస్తాయి. మా జీవితాలు బాగుపడతాయి. మా పిల్లలు ఉన్నత ఉద్యోగాలు చదివి మంచి భవిష్యత్తు ఉంటుందని పిల్లల కోసం మేము ఉద్యోగాలు చేస్తున్నాము. మరియు గవర్నమెంట్ కూడా మాకు దయతలిచి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. 20 ఏళ్ళ నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి సేవలు అందిస్తున్నాము. అందుకు అనుగుణంగా ప్రభుత్వాన్ని మేము ఒకటే విన్నవించుకుంటున్నాము. ఏంటంటే 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేస్తున్నాం కనుక మా సర్వీసులను ఇప్పటికైనా ఇమీడియట్లీగా గుర్తించి మాకు న్యాయబద్ధంగా ప్రభుత్వం ఏదో విధంగా మాకు న్యాయం చేయగలుగుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. థ్యాంక్ యూ.